సార్ ఈ ఎలక్షన్‌లో ఒక అంటే దేశవ్యాప్తంగా ఒక సంచలనం కలిగించే విషయం ఏంటంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అన్యాయంగా జైలుకి వెళ్ళిన సందర్భంలో జైల్లో ఆయన పరామర్శించి వచ్చి చూసి ఆయన ఆవేదనతో ఆ రోజున మాట్లాడారు. తెలుగుదేశం జనసేన కలిసి వెళతాయి, ఎట్టి పరిస్థితిలో ఈ నరరూప రాక్షసుడు వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతాను అని ఆ రోజు ఆయన చెప్పారు. అందులో భాగంగానే మరి కలవటం, దాంతోపాటు బీజేపీని కలుపుకుంటాం, ఎన్డీఏ కూటమిలో చేరటం ఒక శుభ పరిణామం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవటం వల్ల పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం పూర్తిగా పాడైపోయింది, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అలాంటి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగల దమ్ము ధైర్యం సత్తా చంద్రబాబు నాయుడు గారికే ఉంది, అనుభవం కలిగిన వ్యక్తి అని కలవటం వల్ల రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో పట్టం కట్టారు. ప్రతిపక్షానికి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు, మూల కూర్చోబెట్టారు. అందుకే మొన్న ఫంక్షన్లు పంచే రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన ఏం చేశారో తెలీదు, ఎలా చేశారో తెలీదు, ఒక్క రోజులో రాష్ట్రంలో 7,000 కోట్ల రూపాయలని 4,000 పెంచుతూ 3,000 4,000 పెంచుతూ 3 నెలలు బకాయిలు ఇస్తూ 7,000 ఇచ్చారు. ఆయన కేవలం 4 గంటల్లో పూర్తి చేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ మైత్రి చిరకాలం ఉండాలి, కొన్ని సంవత్సరాల పాటు ఈ మైత్రి ఇలాగే కొనసాగాలి. తద్వారా ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళటం అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరెవరేదో కొన్ని ప్రతిపక్షాలు పిచ్చి పిచ్చి వాగుళ్ళు అవుతుంటారో అవన్నీ కూడా మేము పట్టించుకోం. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ఎప్పుడు కూడా మైత్రి ఈ విధంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయనే చెప్పారు, నేను ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ విధంగానే 2 పార్టీలు కలిసి ముందుకెళ్తాయి.